ఇప్పుడు దీంట్లో కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిట్పట్లాడాలి. ఆవాలు చిట్పట్లాడాయి. ఇప్పుడు ఇందులో శనగపప్పు, మినపప్పు, పలుకులు, ఎండుమిర్చి వేసుకొని వేయించుకుందాం. ఈ గోధుమ రవ్వ ఉప్మా ఎంతమందికి ఇష్టం కామెంట్లో చెప్పండి. ఇది వెయిట్ లాస్ కూడా బాగుంటుంది తింటే. వేగుతున్నాయి. సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇవి దోరగా వేగాలి. చూసారు కదా, ఇంకొంచెం వేగాలి. ఇలా వేగాలి. వేగిపోయి ఇప్పుడు ఇందులో ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను సన్నగా పొడిగా. అలాగే పచ్చిమిర్చి కూడా 3 తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని దీంట్లో వేసేద్దాం. ఇవి కూడా వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగడానికి దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. మళ్ళీ వేయించుకుందాం. వేయించుకుని ఒక నిమిషం మూత పెడదామండి, మగ్గుతాయి. ఇవి మగ్గాలన్నమాట. మగ్గాక మీకు చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. ఉల్లిపాయలు మిగతావన్నీ అలా వేగిపోయాయి అనమాట. ఇందులో వాటర్ పోసిద్దాం. మీరు ఎంతమంది తింటారో చూసుకొని దాన్ని బట్టి వాటర్ పోసుకోండి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఇందాక కొంచెం వేసాను కదా, చూసుకొని వేసుకోండి అనమాట. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. నీళ్ళు అయితే మరుగుతున్నాయి. ఇలా మరగాలి బాగాను. వేసుకుందాం. నూకేస్తున్నాను. నీరంతా ఇంకిపోయింది చూసారు కదా. ఇప్పుడు ఇది అయిపోయింది.